హైవేస్ ఈరోజు సోషల్ మీడియాలో యాంటీ బీజేపీ బ్యాచ్, యాంటీ ఎన్డీఏ బ్యాచ్, యాంటీ హిందూ బ్యాచ్ ఎంత వర్స్ట్గా తయారయ్యారంటే జర్నలిస్టుల ముసులో కొంతమంది, మేధావుల ముసులో కొంతమంది అసలు నిజాన్ని అబద్ధం అన్నట్టు ప్రచారం చేసి నార్మల్ ఉన్న పిచ్చోలు చేసి పడేస్తున్నారు. అలా ఆర్ఎస్ఎస్కి సంబంధించి 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పేసి ఒక 100 రూపాయలు అంటే 100 సంవత్సరాలు అయినాయని చెప్పేసి ఒక కాయిన్ లాంటిది మన అన్న ఇంటికి సంబంధించి 100 years అని చెప్పేసి శత జయంతి ఉత్సవాలు అన్నట్టుగా ఒక కాయిన్ లాంటిది రిలీజ్ చేశారు. చూసారు, వెండి కాయిన్. అలా ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఈ మూమెంట్లో అందులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నప్పుడు స్వయం దగ్గర యా మిస్ అయిందని ఒకసారి, హిందీలో వచ్చేసి 1 మిస్ అని ఒకసారి, ఇలా రకరకాల పోస్టులు పెడుతున్నారు. 100 సంవత్సరాలు నిండినాయి ఆర్ఎస్ఎస్ లాంటి ఒక మహోన్నతమైనటువంటి సంస్థ, ఈ దేశాన్ని, దేశంలోని హిందువులని కాపాడుతున్న సంస్థ, అండగా ఉన్న సంస్థ, ఈ దేశంలో సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతున్న సంస్థ, ఈ దేశం మరో ముస్లిం దేశం కాకుండా ఆపినటువంటి సంస్థ, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. వాళ్ళు ఎన్నో చోట్ల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తారు, విపత్తులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు. ఓ రకంగా మన ఇండియాలో సెకండ్ ఆర్మీ అన్నట్టు చెప్పొచ్చు. వారిని క్రమశిక్షణతో ఉంటారు మళ్ళీ. సో అటువంటి వారిని తప్పుగా చూపని చెప్పేసి ఆ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కమ్యూనిస్టులు కూడా తోడైపోయి మేధావుల ముసుగులో పడిపోయి ఎవడో దానిని బయటికి ఇస్తే, ఆ నేమ్ మీద తప్పులుంటే చూడకుండా బయటికి ఇస్తే అదే తప్పులున్నాయి చూసారా, వీళ్ళకి ఇంగ్లీష్లో తప్పులున్నాయి, హిందీలో తప్పులున్నాయి, ఆయనకి ఇంగ్లీష్ అంటే పడదు కదా, ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు అని చెప్పి సొల్లు కబుర్లు. ఒరిజినల్ కాయిన్ వచ్చేసి ఇది, ముందు పెట్టాను కదా అది వచ్చేసి డూప్లికేట్, మార్ఫింగ్. ఇది ఒరిజినల్ది వచ్చేసి ఇది. నా బాధల్లో ఒకటే, చదువుకున్న వాళ్ళు, పద్ధతిగా బతికే వాళ్ళు కూడా అబద్ధం నిజమని నమ్మేసి ప్రచారం చేస్తుంటే, వాళ్ళు కూడా అబద్ధం నిజమని చెప్పేసి వైరల్ చేస్తుంటే సిగ్గేస్తుంది, బాధేస్తుంది. ఏ మనుషులరా వీళ్ళు అనిపిస్తుంది. ఇవిడకి మెయిన్ ఇంటెన్షన్ మీ దృష్టికి కూడా ఇటువంటివి నెంబర్ ఆఫ్ మీకు సోషల్ మీడియాలో వస్తుంటాయి, వాట్సాప్లో, ఫేస్బుక్లో, వీటిలో. ఇలా వచ్చిన మూమెంట్లో బ్లైండ్గా అది నిజమని నమ్మొద్దు. 1కి 10 క్రాస్ చెక్ చేసుకొని ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా కాయిన్ రిలీజ్ చేస్తారంటే ప్రపంచం అంతా చూసిద్ది కదా, అందులో చిన్న పొరపాటు లేకుండా 1కి 100 సార్లు స్క్రూటినీ చేసుకుంటారు, ఫైనల్ వచ్చాక మరలా చూసుకుంటారు, అన్నీ చూసినంత మార్కెట్లోకి ఇస్తారు. మరి అలాంటప్పుడు తప్పులు అసలు ఎలా ఉంటాయి? వాళ్ళు తప్పు ఉందని కొందాం ఇమీడియట్గా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేరే తీస్తారు. బట్ అసలు ఒరిజినల్ కాయిన్ ఏదైతుందో అది వెనకాల పెట్టేది, డూప్లికేట్ అనేది ఏదైతుందో తప్పులు అవన్నమాట. బ్లైండ్గా ఫాలో అవ్వకండి, గుడ్డిగా మాత్రం ఎవరు పెడితే వాళ్ళు నమ్మకండి, మేధావులు అన్నట్టు, పెద్దలు అన్నట్టు, తోపులు అన్నట్టు.